కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అక్రమార్కుల తాట తీస్తా, ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉంటే 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తా. ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఈ వ్యాపారంలోకి రావద్దు. ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలు. అయితే ఆయన ప్రకటనలుగానే మిగిలిపోయాయి తప్ప ఆచరణలోకి రావడం లేదు. ఎల్లో మీడియాలో ప్రచారానికి తప్ప, తాను నిప్పులని చెప్పుకోవడానికి తప్ప బాబు ప్రకటనలకు విలువ లేకుండా పోయిందని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆగ్రహిస్తున్నారు. ఓ పక్క ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాల్ని అమలు చేయకుండా మరోపక్క నిస్సిగ్గుగా సందున బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారని కూటమి ప్రభుత్వం తీరుపై విరుచుకుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రప్రదేశ్గా చేయాలని వైఎస్ జగన్ కలలు కంటే మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన గొప్పతనం నిస్సందేహంగా చంద్రబాబుకే దక్కుతుందని నేడు ప్రజలు అనుకుంటున్నారు. నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కనిపిస్తున్నా బడి లేదు, గుడి లేదు. ప్రతి చోట ఏదో ఒక రూపంలో 24 గంటలు మద్యం బాటిళ్లు అందుబాటులోకి వచ్చాయి. తాగండి, తూలండి, తందనాలు ఆడండి, అంతే తప్ప సంక్షేమ పథకాల గురించి అడగొద్దు అనేది కూటమి ప్రభుత్వ విధానంలాగా తయారైంది. ఎక్కడ పడితే అక్కడ ఒక పద్ధతి పాడు లేకుండా అధికారికంగా ఏర్పాటైన మద్యం షాపులు, మరొక వైపు కూటమి పార్టీల నేతలు వారి కనుసన్నల్లో అనధికారికంగా ప్రత్యక్షమైన బెల్ట్ షాపులు. ఇది నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, దుస్థితి. ఈ బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నది సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి ముఖ్య అనుచరులే కావడంతో అధికారులు ఏమీ అనలేకపోతున్నారు. ఇవి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మద్యం షాపులు. వాటికి అనుబంధంగా ఏర్పాటైన బెల్ట్ షాపుల దృశ్యాలు. మద్యం షాపులు అధికారికం, వాటి ద్వారా వచ్చే ఆదాయం సరిపోదని బెల్ట్ షాపులను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నారు కూటమి ప్రభుత్వ నేతలు. మీ ప్రజాప్రతినిధులు, మీ పత్రికలే రాసినాయి, మీ మీడియానే చెప్పింది. ప్రతి ఎమ్మెల్యే కూడా మొత్తం ఈ పాలసీని తమ అదుపాజ్ఞలో పెట్టుకొని ఎవరైతే మాకు కమిషన్లు ఇస్తారో వాళ్ళకు మాత్రమే దీంట్లో పాల్గొనేటువంటి వీలుంటుంది. ఒకవేళ మీరు సొంతంగా వేసి పాడుకున్నా కూడా, మీకు లాటరీలో మీకు వస్తే కూడా మా అదుపాజ్ఞలోనే మీరు సేల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, షాపులు నడుపుకోవాల్సిన అవసరం. హెచ్చరికలు అదే మామూలు రహస్యమైనటువంటి హెచ్చరికలు కాదు. మనం తాడిపత్రిలో చూసాం, ఒక ఎమ్మెల్యే తండ్రి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషను చైర్మన్గా ఉండేటువంటి పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలు దేనికి దారితీస్తాయి అంటే, ఒక మాఫియాగా, మద్యం మాఫియాగా మీరు ఏర్పడిన మాట వాస్తవం కాదా? ఈరోజు ఏవైతే లాటరీల్లో వచ్చి షాపులు పెట్టుకున్నారో వాళ్ళు ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు. మేము అనవసరంగా డబ్బు అంతా కొల్లబెడితిమి, ఊరికే కమిషన్లకే మా డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి, మేము అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా ఏకైక మార్గం ఏంది మాకు కనపడతా ఉందంటే, దీన్ని దొంగగా అమ్ముకుంటే తప్ప మాకు లాభాలు రావనేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. అందుకోసమే బెల్ట్ షాపులకి తెరలేపినారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం షాపులను టీడీపీ కూటమి నేతలే దక్కించుకున్నారు. మరోవైపు గ్రామానికొకటి, వార్డు డివిజన్కు 2 చొప్పున బెల్ట్ షాపులు అందుబాటులోకి వచ్చాయి. టీడీపీ ముఖ్య నేతలు వేలంపాటల ద్వారా తమ నియోజకవర్గాల్లోని దాదాపు అన్ని గ్రామాలకు వీటిని మంజూరు చేశారు. ఒక బెల్ట్ షాప్ పెట్టుకోవాలంటే 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు సమీపంలోని మద్యం షాపు యజమానికి సమర్పించుకోవాలి. ఈ బెల్ట్ షాపుల్లోకి సరుకును తెచ్చేవారు ఒక్కో మద్యం బాటిల్పై 15 నుంచి 20 రూపాయలు అదనంగా తీసుకుని అమ్ముతున్నారు. రాత్రి వేళల్లో అయితే ఒక్కో బాటిల్పై 50 రూపాయలకు పైగా ధరలను వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు టీడీపీ నేతలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అయిపోతున్నాయి. ఇటు హిందూపురం ప్రాంతంలో అయితే బార్డర్, కర్ణాటక ఆంధ్ర బార్డర్ ఏరియాలో అటు కర్ణాటక మందు, ఇటు ఆంధ్ర మందు బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా గ్రామాల్లో ఈరోజు చూస్తూ ఉంటే ఏర్లై పడతా ఉంది. దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మాకైతే కనపడటం లేదు. ఊరికే ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప బెల్ట్ షాపుల్ని మొత్తం క్లీన్ చేయాలా, బెల్ట్ షాపులు నిర్వహించకూడదని చెప్పి అంటున్నారు. కానీ తెలుగుదేశం కొంతమంది కార్యకర్తలు అదే పరిగా కట్టుకొని బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. దీనికి కొంతమంది నాయకులు, కూటమి నాయకులు మద్దతు తెలియజేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. మద్యం తాగి యువకులు రోడ్లపై తూలుతున్నారు. కొందరైతే మద్యం మత్తులో కింద పడిపోతున్నారు. స్కూళ్లు, ఆలయాలు, మహిళలు సంచరించే ప్రాంతాల్లో మద్యం షాపులు ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కాస్త మధ్యాంధ్రప్రదేశ్గా మారింది. పల్లె పట్టణం అని తేడా లేకుండా వీధి వీధిన బెల్ట్ షాపులు ఏర్పాటవడంతో మద్యం ఏరులై పారుతోంది. గత జగన్ ప్రభుత్వంలో మండలానికి 2 మద్యం షాపులు ఉంటే ఇప్పుడు ప్రతి గ్రామాల్లో 1, 2, 3 అన్నట్టుగా బెల్ట్ షాపులు వచ్చేశాయి. బెల్ట్ షాపుల కోసం తెలుగుదేశం నేతలు ఏకంగా దేవాలయాలలో వేలంపాటలు నిర్వహించారు. ఇది ప్రకాశం జిల్లాలో కనిపించిన దృశ్యం. ఇక్కడ మద్యం బెల్ట్ షాపుల వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ గ్రామంలో ఉన్న దేవాలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఉదాహరణకి ఈరోజు బస్టాండ్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో కూతవేటు దూరంలోనే 4 షాపులు 4 వైన్ షాపులు ఇవ్వటం జరిగింది. అంటే ఈరోజు అసలు జనాలు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద చిన్నపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు ఒక పక్క ప్రజలు బయటికి రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నటువంటి ఇలాంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం మద్యాన్ని ఈరోజు ఏరులై పారిస్తూ ఉంది. పెట్టినటువంటి 2 నెలల కాలంలోనే ఈరోజు గ్రామాల్లో చూస్తూ ఉంటే బడ్డీ కొట్టుల్లో కూడా ఈరోజు మందు దొరుకుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం మద్యం బాటిల్ పట్టుకున్నామని చెప్తా ఉన్నారు ఎక్సైజ్ అధికారులు. తీసుకొచ్చిన అమ్మిన వారికి ఏమైనా శిక్షలు ఉంటున్నాయా? అది లేదు, తదా మామూలే అయిపోతూ ఉంది. అంటే ఎక్సైజ్ అధికారులు ఏ విధంగా ఉన్నారంటే మనం పట్టుకున్నంత వరకే దాన్ని చూస్తూ ఉన్నారు. కానీ మేం కోరుతుంది ఏంటంటే ఈరోజు గ్రామాల్లో బడ్డీ కొట్టుల్లో అమ్ముతున్నటువంటి మందు ఏదైతే ఉందో అసలు ఏ షాపుల నుంచి వెళ్తున్నాయి వాళ్ళకి, ఆ షాపుల నుంచి తీసుకెళ్లిన ఆ షాపులను కూడా ఈరోజు సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా కామేపల్లిలో మద్యం మత్తులో టీడీపీ కార్యకర్త పత్తిపాటి హరిబాబు మహిళా బస్ కండక్టర్ను బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డాడు. అసలే అధికార పార్టీకి చెందినవాడు, ఆపై తాగి ఉన్నాడు. ఈ పచ్చగుండా రెచ్చిపోయిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒంగోలు నుండి కామేపల్లి టు ఒడ్డునేనిపాలెం వెళ్ళేటప్పుడు కామేపల్లి సెంటర్ దగ్గర 9 మంది ప్యాసింజర్లు ఉండగా వాళ్ళల్లో 2 దిగుతున్నారు. ఆ దిగే సమయంలో అక్కడ జనాలు దించి బండి మళ్ళీ మూవ్ చేసే టైంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక అతను వచ్చి టైర్ దగ్గర అడ్డంగా పడుకున్నాడు సార్, లెఫ్ట్ టైర్ దగ్గర. ఇలా మీరు ఎందుకు పడుకున్నారు, లేయండి అని చెప్పి నా వంతుగా నేను వెళ్ళి అతన్ని పక్కకి వెళ్ళండి సార్ మేము బయలుదేరాలి అని చెప్పి తను లే అని అడగడంతో నేను లేను, ఆర్టీసీ వాళ్ళు అయితే మీరు తొక్కిస్తారా, ఎందుకు పోనిస్తారా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, అసలు నేను అతన్ని పక్కకి లే అని మాత్రమే అన్నాను. అతను దుర్భుషలాడి తిట్టడం, మీరేం చేస్తారని మళ్ళీ అదేవిధంగా ఒక టైర్ దగ్గర మళ్ళీ పడుకోవడం, మరి ఎంతసేపు బయటికి రాకపోవడంతో తనని మరి వీడియో కాల్ చేసి డిఎం గారికి సెండ్ చేద్దామని ఆలోచించే లోపే తను దుర్భుషలాడి మరి చేయి చేసుకోవడం, వెనక్కి నెట్టడం, గుండెల మీద స్టమక్ మీద కాలుతో తన్నడం, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకొని బస్ కింద చివరిగా ఇసిరి కొట్టడం, నన్ను కొడుతున్న టైంలో డ్రైవరు పక్కన వాళ్ళు అడ్డం రావడంతో డ్రైవర్ని పట్టుకొని అసభ్యరహితంగా కొట్టడం, తిట్టడం, గందరగోళ భయాందోళనకి గురి చేశారు. ఆ బస్ చుట్టూ పరుగులు పరిగెత్తేలా మరి ఎంత భయంకరంగా తన క్యారెక్టర్ అనేది ఎంతో విధంగా మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడడం, తిట్టడం, అసలు పిచ్చి వాళ్ళలాగా అసలు తను ప్రవర్తించడం జరిగింది సార్. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డాంబికాలు పలికిన పోలీసులు ఇప్పటి వరకు ఒక్క బెల్ట్ షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. బెల్ట్ షాపుల నిర్వహణపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగుబోతుల నుంచి రక్షించాలని ఆందోళన చేస్తున్నారు. మొత్తం మీద మళ్లీ పాత రోజులొచ్చేశాయి. వైఎస్ జగన్ పాలనలో 48,000 బెల్ట్ షాపులను రద్దు చేసి పర్మిట్ రూమ్స్ క్యాన్సిల్ చేస్తే ఈ ప్రభుత్వం మళ్లీ వాటికి గేట్లు బార్లా తెరిచింది. ప్రజల్లో మద్యం అలవాటును తగ్గించాలని షాపుల సంఖ్యను సైతం తగ్గించి ప్రభుత్వ ఆధ్వర్యంలో వైన్ షాపులను నిర్వహించేలా జగన్ ప్రభుత్వం సరికొత్త మద్యం విధానం తెస్తే కూటమి ప్రభుత్వం ఆదాయమే ధ్యేయంగా బరితెగించేసింది. పేరుకు బెల్ట్ షాపులపై 5 లక్షల జరిమానా అని అంటున్నా సందుకు ఓ బెల్ట్ షాపు కనిపిస్తోంది. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు దొరుకుతుంది. అంటే దాని అర్థం 24 గంటలు మద్యం దొరుకుతుంది. మంచినీళ్ళు ప్రతిరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం పూట 1 గంట, సాయంకాలం పూట 1 గంట దొరుకుతాయి మంచినీళ్ళు. కానీ మద్యం మాత్రం 24 గంటల మద్యం దొరికే అవకాశం పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్నారు, బ్రాందీ షాపులలో మద్యం తాగుతున్నారు, బ్రాందీ షాపుల పక్కనే రూములు తీసుకొని మందు దాపిస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా దాపిస్తూ ఉన్నారు. మహిళలు తిరగాలంటే కూడా
భయపడే పరిస్థితికి వచ్చింది. వీధి వీధికి గ్రామానికి బెల్ట్ షాపులు వచ్చినాయి. గ్రామానికి 1-2 బెల్ట్ షాపులు వచ్చినాయి. మద్యం ఏరులై పారుతా ఉంది. షాపుల వేళల్లో అమ్మకాల్లో ఏమాత్రం నియంత్రణ పాటించడం లేదు. ఫలితంగా 90% పైగా షాపులను దక్కించుకున్న టీడీపీ కూటమి నేతలు ఇప్పుడు విచ్చలవిడిగా తయారయ్యారు. అడుగుకో బెల్ట్ షాప్, షాపుకో పర్మిట్ రూమ్తో వైన్ షాపులు వర్ధిల్లుతున్నాయి. కేవలం తమ సొంత ఆదాయాన్ని పెంచుకునేందుకు కూటమి నేతలు ఎవరికి వారుగా గ్రామాల్లో, కాలనీల్లో బెల్ట్ షాపులను తెరిచేస్తున్నారు. తమను అడిగేవారు లేకపోవడం, ఎక్సైజ్ శాఖ చేష్టలుడిగి చూస్తుండిపోవడంతో ఇక వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. బెల్ట్ షాపులను వెంటనే కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. గ్రామాల వెలిసిన బెల్ట్ షాపులు ఎత్తేయాల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఒక్క బెల్ట్ షాప్ లేదు. మా ప్రభుత్వంలో 24 గంటలు మద్యం దొరికేది కాదు. ప్రభుత్వం చేత విక్రయిస్తున్నారు కాబట్టి ఉదయం 10 నుంచి సాయంకాలం 8 వరకు 9 వరకు చెప్పిన సమయం వరకే మద్యం విక్రయించేవారు. బ్రాంతి షాపులలో మద్యం తాగేవారు కాదు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగేవారు కాదు. బెల్ట్ షాపులు ఉండేవి కాదు. ఎంఆర్పి ధరల కంటే మించి రాగినాయ పైసా ఎక్కువ కమ్మలే. ఇప్పుడు విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏడబడితే ఆడ మందు తాగుతున్నారు, బహిరంగ ప్రదేశాలు తాగుతున్నారు, బ్రాంతి షాపులో తాగుతున్నారు, పక్కన రూములు తీసుకుని తాపుతూ ఉన్నారు. రేపొద్దున ఎంఆర్పి ధరలు మించి తాపుతారు, కల్తీ విస్కీ అమ్ముతారు. 24 గంటలు మద్యం దొరుకుతుంది. దీనికే నా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఓటేసింది. గుడి లేదు, బడి లేదు, మహిళలు అధికంగా తిరిగే ప్రాంతాలు, ఇలాంటి పట్టింపులేమీ లేకుండా తెల్లారిందే మొదలు తాగండి, తాగి ఊగండి అంటూ దందా మొదలెట్టేస్తున్నారు. ఎమ్మెల్యేల వద్ద ఉండే ద్వితీయ శ్రేణి నేతలు రెచ్చిపోయి పోటాపోటీగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఖచ్చితంగా వేళలు పాటిస్తే, కూటమి ప్రభుత్వంలో సూర్యుడు ఉదయించకముందే మద్యం షాపుల షట్టర్లు తెరుచుకుంటున్నాయి. అదేమంటే మాకొచ్చే కమిషన్ తక్కువ, అందుకే అధికంగా మద్యం అమ్ముకోవడం, బెల్ట్ షాపుల ద్వారా డోర్ స్టెప్ కు మద్యాన్ని అందిస్తేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు బాహాటంగానే చెప్పేస్తున్నారు. మొత్తానికి తాగునీటి కంటే మద్యం మాత్రం అనతి కాలంలోనే మందుబాబులకు అందుబాటులోకి తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం.